ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి అంటే ఎలాంటి ముందస్తు వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు? మీరు ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క నేతృత్వంలో మూడోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణలో గత అసెంబ్లీలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను అన్నిటిని కూడా గమనించి పార్లమెంటు ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా దృష్టిలో పెట్టుకొని ఏ అభ్యర్థులకు ఇస్తే విజయం చేకూరుతుందనేటువంటి ఒక లక్ష్యంతో బీజేపీ చాలా పెద్ద ఎత్తున పార్టీ పరంగా సర్వేలు నిర్వహించి కార్యకర్తల అభిష్టం మేరకు ఆయా ప్రజల యొక్క అభిష్టం మేరకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో బీజేపీకి రావడం తథ్యం. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి చరిస్మా కానీ అదేవిధంగా మోడీ గారి అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి హృదయంలో మార్పు, రామరాజ్యం రావాలి, మూడోసారి నరేంద్ర మోడీ రావాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు, రోడ్ మ్యాప్ కార్యక్రమాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు తీసుకొని ముందుకు పోతున్నాం. సార్, అంటే దాదాపు 5 సార్లుగా మీరు పోటీ చేసి ఓడిపోయారు. అంటే బీజేపీకి బాగా లాయల్టీగా ఉంటారు. చాలా బీజేపీ అంటేనే మీరు అనే సిచ్యువేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు మీకు మహబూబ్ నగర్ టికెట్ ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ చాలా లోతుగా ఆలోచన చేసి ఏ అభ్యర్థికి ఇస్తే అక్కడ సమీప అభ్యర్థులు ఎవరు ఉంటారు, దానికి ధీటైన అభ్యర్థులు ఎట్లా, పార్టీ సిద్ధాంతపరంగా అనేక సంవత్సరాలు కష్టపడ్డటువంటి కార్యకర్తలకు కానీ గెలుపు దిశనే దీంట్లో ఒకటే. ఇవాళ మనకు 400 పైచిలకు సీట్లు బీజేపీ రావాలన్నప్పుడు గెలుపు దిశని దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ దిశలో సమర్థులైనటువంటి వాళ్ళందరూ కూడా పార్టీని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తుది నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. ఎవరిని నిర్ణయించినా పార్టీ గెలుపు కొరకే మేము కష్టపడతాం. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా వెళ్ళబోతున్నారా మీ పార్టీ? ముందస్తు ఎన్నికలు అనేటువంటిది ఏం లేదు, షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా అనేక బిల్లులు, ఈ దేశానికి సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకునే సరైన టైంలోనే ముందుకు పోవడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటి విమర్శిస్తా ఉన్నారు, ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క ఏదైతే జోడో యాత్ర ఉందో ఆ జోడో యాత్ర ప్రభావం పడబోతుంది. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆ ఎఫెక్ట్ తో ముందుకు బీజేపీ ఇక ముందస్తు ఎన్నికలతో వెళ్ళడానికి, అంటే లాభపడడానికి మాత్రమే ఇట్లాంటి వ్యూహాలు రచిస్తుంది అనేది మాత్రం మీ పైన ఉన్న ప్రధాన విమర్శ. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ జోడో యాత్రకు భయపడి ముందస్తుకు రావడమో అనేటువంటిది ఆ రకంగా ఆలోచన చేస్తే అది చాలా సిల్లిగా అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏదైతే చేస్తున్నాడో జోడో యాత్ర, అది పిచో 3 యాత్ర అయింది. దానివల్ల ప్రజలలో స్పందన లేదు ఎక్కడ కూడా. మీరు చూడండి, స్పందన లేని యాత్ర. కాకపోతే అయోధ్యకు రావాల్సి వస్తుందో ఏమో అనేటువంటి ఒక ఉద్దేశంతో మైనారిటీలు రామాలయాన్ని వ్యతిరేకించే వాళ్ళ ఓట్లని సంపాదించనికనే ఆయన ఈ జోడో యాత్ర పెట్టుకున్నాడు. ఈ జోడో యాత్ర ఎవరితో అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళతోటి ఆయన జోడో అయ్యిండు. ఈ దేశ సాంప్రదాయాలు, ఈ సనాతన ధర్మము, ఈ ఈ సాంప్రదాయాలకు అనుకూలంగా ఆయన జోడో కాలే. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతోటి ఆయన జోడో యాత్ర మొదలు పెట్టిండు. ప్రజలు కూడా ఆయన చోడో అన్నారు. ఆయన జోడో అంటే ప్రజలు చూడో అన్నారు. ఏదాన్ని ఇక నీకు ఈ ప్రజలు ఈ పార్లమెంటు వ్యవస్థ దీన్ని చూడో అన్నారు. ప్రజలు ఆయన చూడో చేసిరు. ఆయనతో వచ్చేది ఏం లేదు. బీజేపీ సరైన టైంలో ఎన్నికలకు ఏ టైంలో పోవాలో అదే టైంలో పోతారు. దాంట్లో ఈయనను చూసి ఏదో కుక్కను చూసి నక్కాత పెట్టుకున్నట్టు ఈయనను చూసి ఎవడు పెట్టుకుంటాడు చెప్పు? అది బీజేపీ, ఇది ఒక లైన్. ఇది నరేంద్ర మోడీ చరిస్మా ఒక లైన్. ఈ పిచ్చి కుక్కని ఆయనకు అంటగట్టి వ్యవహారం చేయడం తప్పు. ఎన్ని సీట్లు రాబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? అన్ని పార్టీల కంటే బీజేపీకి ఎక్కువ వస్తుంది. మీరు దాన్ని యావరేజ్ గా మీరు గుర్తుంచుకోండి. వాళ్ళని అడుగురు ఎన్ని సీట్లు వస్తావో, వాళ్ళకంటే ఒక సీట్ ఎక్కువ వస్తుంది బీజేపీ. నరేంద్ర మోడీ గారి యొక్క మొహల్ చరిస్మా నీకు అవతల ఏ పార్టీలో దిగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ ఇక్కడ చూస్తే కేసీఆర్ లా
బీఆర్ఎస్ లో కేసీఆర్ కి ఓటేస్తే ఏ ప్రయోజనం? ఇక్కడ అసెంబ్లీలో లేదు, నా పార్లమెంట్ లో లేదు, రేపు రాదు, ఇక్కడ లేదు, ఆయనకి వేస్తే ఏం లాభం? కాబట్టి బీఆర్ఎస్ పని అవుట్. ఇక మిగిలింది ఏంది? కాంగ్రెస్ చెప్తే ప్రజలంతా ఆయన జోడో అంటే ఇక్కడ ప్రజలు చూడో అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీది కూడా ఏం లేదు. ఇక మిగిలింది బీజేపీ. ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ కోటేయాలి, అంతే. కళ్ళు మూసుకొని బీజేపీ కోటేయాలి. ఇది తప్ప వేరే గత్యంతరం లేదు. అనే యాక్సిడెంటల్ గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల్ని బచాయించాలంటే బీజేపీ రావాలి. బీజేపీ రాలేదనుకో ఈ కాంగ్రెస్ కు యాక్సిడెంటల్ గా ప్రజలు బలైపోతారు, వాళ్ళ స్కీములని, వాళ్ళ ఆలోచన అని. కాబట్టి అన్ని పార్టీల కంటే ఒక సీట్ ఎక్కువ వస్తుంది. ప్రజలు పూర్తిగా నరేంద్ర మోడీ గారిని సమర్థించి బీజేపీని ముందుకు నడిపిస్తారు. సార్ చివరికి వచ్చాను సార్, అంటే మీకు టికెట్ వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీకు టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటి? మిగతా వారికి సహకరించే ఆలోచన ఏమన్నా ఉందా? నేను టికెట్ వస్తుందనే ఆశాభావం ఏం లేను. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఒకటి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటుంది. దానికి 100% మేము వచ్చినా రాకున్నా మేము పార్టీకి పనిచేసేది 100% పనిచేస్తాం. మేము పార్టీ నిబద్ధత కలిగిన 40 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్నామంటే ఎంత నిబద్ధత ఉంటే ఈ పార్టీలో ఉన్నాం. కాబట్టి ఈ పార్టీ తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పనిచేస్తాం. ఇది మొత్తానికి ఆచార్య గారు చెప్తా ఉన్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను, లేదు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక జోడో యాత్ర కాదు, ఇక రాహుల్ గాంధీది అది దేశం నుండి వెళ్ళగొట్టే ఏదైతే జాడో యాత్ర లాగా ఉంది అంటూ కూడా ఏదైతే ఆచార్య చెప్తున్న సందర్భం కనబడుతుంది.